అంటే ఎందుకు ఈ 6 పేజీల లేఖ అంటే ఆ కేసీఆర్ గారికి చేరిన తర్వాత ఈ లేఖ బయటకు వచ్చిందా, లేకపోతే ఈవిడ అది విదేశాలకు వెళ్లే ముందే ఈవిడే బయట పెట్టిందా, ఇది కుట్రపూరితంగా బయటకు వచ్చింది అనేసి అంటున్నారు. మరి అంటే కవిత గారు ఆఫీస్ నుంచి బయటకు వచ్చింది అనుకోవాలా, కేసీఆర్ సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చింది అనుకోవాలా? ఏమైనా నిజమైతే నిలకడమే తెలుసు. అబద్ధం కేటీఆర్ గారు చెప్తా ఉంటారు తరచుగా, అబద్ధం అంగి దొడుకొని ఊరంతా చుట్టేసింది నిజం గడప దాటే లోపల. ఆ నిజాలు బయటకు వచ్చే లోపల ఈ అబద్ధాలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. తన నుంచి వచ్చినా రాకూడదు, అటు నుంచి వచ్చినా రాకూడదు, బయట పడకూడదు. దానికి సామాజిక తెలంగాణ అని మరోటని కేసీఆర్ గారి ఫోటో లేకపోవడం అనేది. కేసీఆర్ గారి ఫోటో లేదు మేడేనాడంటేనే తెలంగాణ సమాజం ఒక్కసారి ఉలిక్కి పడ్డది. తెలంగాణ వాదులు ఒక్కసారి ఉలిక్కి ఆవిడ గ్రహించలేకపోయారా? 60 లక్షల మంది తెలంగాణ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అది గ్రహించినట్టున్నారు ఆమె. అందుకే ఆయన దేవుడు. ఎందుకంటే కేసీఆర్ గారిని అంటే ఒక మాట అన్నా, పల్లెత్తు మాట అన్నా తెలంగాణ సమాజం ఆయన కూతురు అనని, ఇంకెవరైనా అనని కేసీఆర్ గారిని ఒక్క మాట, పల్లెత్తు మాట అన్నా తెలంగాణ సమాజము స్వాగతించదు, స్వీకరించదు ఆ మాటల్ని.